సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి గ్రామంలో శ్రీ పెద్దమ్మ తల్లి దేవాలయ ఉత్సవాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అమ్మవారి ఆశీస్సులతో ఎన్సాన్పల్లి గ్రామం అభివృద్ధి చేసుకున్నామని, సిద్దిపేట పట్టణం నుండి ఎన్సాన్పల్లి వరకు 4 లైన్స్ రోడ్డు లైట్స్తో నిర్మాణం చేసుకున్నామన్నారు. 2 నెలల్లో 1000 పడకల ఆసుపత్రిని అందుబాటులో తెచ్చుకుంటున్నామని చెప్పారు. గ్రామంలో ముదిరాళ్ల కోసం 30 లక్షలతో కమ్యూనిటీ హాల్, సిద్దిపేటలో రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా 6 కోట్లతో ఏసీ ముదిరాజ్ ఫంక్షన్ హాల్ నిర్మించుకున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పెద్దమ్మ దేవాలయ ఉత్సవాలకు 50,000 ఆర్థిక సహాయాన్ని ముదిరాజ్ సంఘం ప్రతినిధులకు అందజేశారు. సంతోషం. ఈరోజు పెద్దమ్మ తల్లి కళ్యాణాన్ని, వార్షికోత్సవాన్ని ఇంత అద్భుతంగా జరుపుతూ ఉన్నారు. మరి ఈ పండుగలో మీతో పాటు పాల్గొనాలని, ఈ సంతోషంలో మీతో పాటు కలిసి పంచుకోవాలని, ఆ అమ్మవారి దీవెనలు ఇటు ఎన్సాన్పల్లికి, మన సిద్దిపేటకు మొత్తం కూడా ఉంది. ఇంకా మంచిగా మన సిద్దిపేట అభివృద్ధి జరగాలని చెప్పి అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాం. మరి ఎన్సాన్పల్లి గ్రామం కూడా చక్కగా డెవలప్ చేసుకున్నాం. సిద్దిపేట నుంచి ఎన్సాన్పల్లి దాకా మంచిగా 4 లైన్ రోడ్ వేసి లైట్లు పెట్టుకున్నాం. మంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఇంకొద్ది రోజుల్లోనే, 1 నెల 2 నెలల్లో 1000 పడకల ఆసుపత్రి మన ఎన్సాన్పల్లిలోనే, మన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ కూడా స్టార్ట్ కాబోతుంది. ఇది ఆ పెద్ద ఆసుపత్రి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయి ఇది 1000 పడకల ఆసుపత్రి కూడా మన ఊర్లోనే ప్రారంభమవుతుంది. మా ముదిరాజులకు 30 లక్షల రూపాయలతో మంచి కమ్యూనిటీ హాల్ కూడా మీరు కోరితే ఎన్సాన్పల్లిలో 30 లక్షల రూపాయలతో కమ్యూనిటీ హాల్ కూడా నిర్మించి ఇచ్చాం. మన సిద్దిపేటలో కూడా ముదిరాజ్ సోదరుల కోసం దాదాపు 6.5-7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముదిరాజులకు 2 ఎకరాల స్థలం ఇచ్చి ఏసీ ఫంక్షన్ హాల్ కూడా కట్టించడం జరిగింది. బహుశా తెలంగాణలో ఎక్కడుండదు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సోదరుల కోసం ఒక ఏసీ ఫంక్షన్ హాల్ మరి 6.5 కోట్ల రూపాయలతో ఎక్కడన్నా కట్టినరు అంటే అది ఒక మన సిద్దిపేటలో మాత్రమే కట్టడం జరిగింది. అంటే మనోళ్ళు ఎవరైనా పెళ్లిళ్ళు చేసుకుంటే ఖర్చు తక్కువ అవుతుంది, మనోళ్లకు సౌలత్ ఉండాలని చెప్పి సిద్దిపేటలో నియోజకవర్గం మొత్తం కోసం ఒక ఏసీ ఫంక్షన్ హాల్ కూడా మంచిది, పెద్దది కట్టి ఇవ్వడం జరిగింది. మరి దేవాలయ అభివృద్ధి కూడా నా వంతు సహకారం అందించాం. భవిష్యత్తులో కూడా తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధికి నా సంపూర్ణమైన సహకారం ఎల్లవేళలో ఉంటుందని తెలియజేస్తూ